హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అంటే ఇస్రో నుంచి మనకి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదండి. ఓన్లీ డ్రైవర్ పొజిషన్స్ అయితే ఉన్నాయి, వాటికి మాత్రమే ఎక్స్పీరియన్స్ అడిగాడు. రిమైనింగ్ దేనికి కూడా మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. ఇది వచ్చేసి మనకి ఇస్రో వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కెరియర్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మీరు రైట్ సైడ్లో రిక్రూట్మెంట్ నోటీస్ దగ్గర అడ్వర్టైజ్మెంట్ నెంబర్ LPSC 01/2024 అని ఉంది కదండి, ఇక్కడ రీడ్ మోర్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్ B, హెవీ వెహికల్ డ్రైవర్ A, లైట్ వెహికల్ డ్రైవర్ A అండ్ కుక్ అని చెప్పి ఉంది కదండి. వీటి కోసం, ఈ పొజిషన్స్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది డిస్కస్ చేసి మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద వర్క్ చేస్తున్న ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో అంటారన్నమాట షార్ట్ కట్లో. మీకు అందరికీ తెలిసిందే, తిరువనంతపురం అండి. ఈ మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి ఇది మనకి 19th August 2024 అయితే మనకి అడ్వర్టైజ్మెంట్ అనేది రిలీజ్ అయింది. ఇంపార్టెంట్ డేట్స్ మనం చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 27th August 2024 అయితే మనకి స్టార్ట్ అవబోతుంది. ఇంకో 6 days అయితే ఉందన్నమాట మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవ్వడానికి. అలాగే క్లోజింగ్ డేట్ చూసుకున్నట్టయితే 10th September 2024 అయితే మనకి ఎండ్ అవుతుంది. టైం అనేది చాలా తక్కువగా ఇచ్చారన్నమాట, ఒక 15 days అలా ఇచ్చారు. ఈ లోపే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి మనకి 11th September 2024 అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డేట్ లోపు మీరు ఆన్లైన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూడండి, టెక్నికల్ అసిస్టెంట్. పే స్కేల్ లెవెల్ 7 ఇస్తున్నారు. ఇనీషియల్గా బేసిక్ శాలరీ వచ్చేసి 44,900 నుంచి 1,42,400 వరకు ఇనీషియల్గా బేసిక్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇనీషియల్గా మీకు బేసిక్ శాలరీ 44,900 ఇచ్చినట్టయితే గ్రాస్ శాలరీ వచ్చేసి మీకు 65,000 వరకు వస్తుందన్నమాట, అలవెన్సెస్ అన్ని కలుపుకొని. ఇందులో మీరు ఎలా చూడాలంటే ఫస్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ అండి. చాలా ఇంపార్టెంట్ది ఏంటంటే మనకి పోస్ట్ కోడ్. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో కానీ ఆ పోస్ట్ రిలేటెడ్ ఏమైనా డౌట్ ఉంటే పోస్ట్ కోడ్ మెన్షన్ చేయండి. పోస్ట్ కోడ్ మెన్షన్ చేసిన తర్వాత మీరు ఆ డౌట్ అడిగినట్టయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవుతుంది. ఇందులో పోస్ట్ కోడ్ చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ 773 చూడండి, పోస్ట్ కోడ్ మెకానికల్ అండి. దీనికి వచ్చేసి 10 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. 10 కూడా కేటగిరీ వైజ్గా మనకి డివైడ్ చేసి ఇచ్చారన్నమాట. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి, నెక్స్ట్ SC వాళ్ళకి ఒకటి, OBC వాళ్ళకి 2, ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 4 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి డిప్లొమా ఇన్ మెకానికల్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా, డిప్లొమా ఇన్ మెకానికల్ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 773 మెకానికల్ పొజిషన్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్లో మెకానికల్ డిసిప్లిన్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే 774 పోస్ట్ కోడ్ నెంబర్ ఎలక్ట్రికల్ అండి. డిపార్ట్మెంట్ వచ్చేసి ఒకటే పోస్ట్ ఉంది. ఆ ఒక పోస్ట్ కూడా OBC వాళ్ళకి అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో దేనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, అంటే మనకి ఎవరైతే డిప్లొమాలో EEE స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకున్నట్టయితే టెక్నీషియన్ Bలో పే స్కేల్ లెవెల్ వచ్చేసి 3 ఇస్తున్నారు. ఇనీషియల్గా బేసిక్ శాలరీ 21,700 అయితే ఇస్తున్నారు. అలాగే 69,100 వరకు ఈ బేసిక్ శాలరీ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఇనీషియల్గా మీకు 21,700 ఇచ్చినట్టయితే గ్రాస్ శాలరీ వచ్చేసి మీకు 44,000-45,000 వరకు వస్తుందండి పర్ మంత్ శాలరీ. దీంట్లో మనకి పోస్ట్ వైజ్గా చెక్ చేసుకున్నట్టయితే పోస్ట్ కోడ్ వచ్చేసి 775 వెల్డర్ అండి. డిసిప్లిన్ చూసుకున్నట్టయితే ఒకటే పోస్ట్ ఉంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ప్లస్ ITIలో వెల్డర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఏ పోస్ట్కి కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అడగలేదు, ఏమీ అవసరం లేదు. ఓన్లీ
ఆ రిక్వైర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందన్నమాట. ఓకేనా? ఈ వెల్డర్‌కి సంబంధించి 10th ప్లస్ ఐటీఐ వెల్డర్ ట్రేడ్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంది. అలాగే 776కి చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అండి. దీనికి 2 పోస్టులు అయితే ఇచ్చారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ప్లస్ ఐటీఐలో ఎవరైతే ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ పోస్ట్ కూడా వచ్చేసి 777 టర్నర్ అండి. ఒకటే పోస్ట్ ఉంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ప్లస్ ఐటీఐలో ఎవరైతే టర్నర్ చేసిన వాళ్ళు ఉంటారో ఆ ట్రేడ్ రిలవెంట్ ట్రేడ్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పోస్ట్ కోడ్ 778 అండి. మెకానిక్, ఆటో, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటే పోస్ట్ ఉంది. ఓపెన్ కేటగిరీకి ఇచ్చారన్నమాట. ఏ క్యాస్ట్ వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓపెన్ కేటగిరీ ఇచ్చారంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మెరిట్ లిస్ట్‌లో వచ్చినట్టయితే మీకు ఆ జాబ్ అనేది వస్తుందన్నమాట. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ప్లస్ ఐటీఐలో ఆటో, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ 779 ఫిట్టర్ అండి. దీనికి 5 పొజిషన్స్ అయితే ఇచ్చారు. కేటగిరీ వైస్‌గా మనకి వేకెన్సీ అయితే డివైడ్ చేయడం జరిగింది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ప్లస్ ఐటీఐలో ఎవరైతే ఫిట్టర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారు కదండీ! ఆ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి 780 అండి పోస్ట్ కోడ్ నంబరు. దీనికి మెషినిస్ట్ మాట పొజిషన్ ఒకటే పోస్ట్ ఉంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ప్లస్ ఐటీఐ ఎవరైతే మెషినిస్ట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి హెవీ వెహికల్ డ్రైవర్ ఏ అండి. పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు. ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ 19,900 నుంచి 63,200 వరకు ఈ బేసిక్ సాలరీ అయితే వేరీ అవుతుంది. మీకు ఇనీషియల్‌గా 19,900 ఇచ్చినట్టయితే మీకు 35,000 నుంచి 40,000 వరకు పర్ మంత్ సాలరీ అయితే మీకొస్తుంది. దీనికి పోస్ట్ కోడ్ వచ్చేసి 781 అండి. పోస్ట్ కోడ్ హెవీ వెహికల్ డ్రైవర్ అనమాట. పోస్ట్ వచ్చేసి 5 వేకెన్సీస్ ఉన్నాయి. 5 కూడా కేటగిరీ వైస్‌గా మనకి వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయితే సరిపోతుంది. బట్ ఏంటంటే మీకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా కావాలి. అలాగే మీకు 5 ఇయర్స్ లేదా 3 ఇయర్స్ హెవీ వెహికల్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఓకేనా? డ్రైవర్‌కి సంబంధించి ఎక్స్‌పీరియన్స్ అయితే అడిగారు. రిమైనింగ్ పైన ఐటీఐకి సంబంధించి, డిప్లొమాకి సంబంధించి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అయితే ఏమీ అడగలేదు. ఈ డ్రైవర్‌కి సంబంధించి మాత్రం మాక్సిమం 5 ఇయర్స్, మినిమమ్ 3 ఇయర్స్ అయినా హెవీ వెహికల్ డ్రైవర్‌గా మీకు ఎక్స్‌పీరియన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్ అండి ఇది. దీనికొచ్చేసి మనకి పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు. 19,900 సేమ్ సాలరీ 45,000 వరకు మీకు గ్రాస్ సాలరీ వస్తుంది పర్ మంత్ సాలరీ. పోస్ట్ కోడ్ 782 లైట్ వెహికల్ డ్రైవర్ అండి. 2 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో మనం చూసుకున్నట్టయితే 10th అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయితే సరిపోతుంది. 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ యాస్ లైట్ వెహికల్ డ్రైవర్‌గా మీరు వర్క్ చేసేటట్టు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా కావాలి. దీనికి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా కావాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకున్నట్టయితే కుక్ అండి. దీనికి కూడా సాలరీ అనేది సేమ్ 19,900 అనేది ఇనిషియల్‌గా బేసిక్ సాలరీ ఇస్తున్నారు. గ్రాస్ సాలరీ పర్ మంత్ వచ్చేసి మీకు 40 నుంచి 45,000 వరకు మధ్యలో వస్తుందన్నమాట. దీనికి పోస్ట్ కోడ్ వచ్చేసి 783 కుక్ అండి పొజిషన్. ఒకటే పోస్ట్ అయితే ఉంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్. 10th పాస్ అయితే సరిపోతుంది. మరి ఇంకేం అవసరం లేదు. బట్ ఏంటంటే వీళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ రిలవెంట్ ట్రేడ్ ఏదైతే కుక్‌కి సంబంధించి ఉందో ఈ కుక్‌కి సంబంధించి 5 ఇయర్స్ రిలవెంట్ ట్రేడ్ మాత్రం ఉండాలన్నమాట. ఏదైనా హోటల్స్‌లో వర్క్ చేసినట్టుగా ఏమైనా మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. జనరల్ కండిషన్స్ అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఏజ్ లిమిట్ అండి. మినిమమ్ 18 ఇయర్స్ నుంచి మాక్సిమం 35 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్, 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి మనకి 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే డివైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ పోస్ట్ కోడ్ వైస్‌గా ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మనకి ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ అండ్ జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి అండ్ నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మనకి చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఇవి ఒకసారి చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే పోస్ట్ కోడ్ మెన్షన్ చేసి మీరు కామెంట్ పెట్టినట్టయితే నేను మీకు ఈజీగా రిప్లై అయితే ఇస్తాను. ఇనీషియల్‌గా మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే ఎక్కడైతే యూనిట్స్ ఎల్‌పీఎస్‌సి ఉంటాయో ఎనీవేర్ ఇన్ ఇండియా మీకు పోస్టింగ్ అయితే వస్తుంది. అలాగే దీనికి మనకి బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే మెడికల్ ఫెసిలిటీస్ అనేది ఉంటాయండి. మెడికల్ ఫెసిలిటీస్ అలాగే క్యాంటీన్ సబ్సిడీ అని, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ అని, లీవ్ ట్రావెలింగ్ అలవెన్స్ అని, నేషనల్ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి మీకు ఇవన్నీ కూడా మీకేంటంటే బెనిఫిట్స్ కింద యాడ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ పోస్ట్ రిజర్వ్డ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కింద మీరు అప్లై చేస్తున్నారో అంటే రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు రిలవెంట్ సర్టిఫికేట్ అనేది మీరు కంపల్సరీగా ఉండాలి అని చెప్పి ఇచ్చారన్నమాట. అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రిలవెంట్‌గా మంచిగా ఉండాలన్నమాట. ఓకేనా? లేటెస్ట్‌దై ఉండాలి. పాతవేం పెట్టొద్దు. అండ్ దోస్ హూ ఆర్ పర్సన్స్ అంటే మనకేంటంటే ఎక్స్‌పీరియన్స్ గాని, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గాని మనకి కట్ ఆఫ్ డేట్ ఇచ్చారంటే మనకి 10th సెప్టెంబర్ 2024 లోపు మనకి ఎండ్ అవుతుంది. ఈ డేట్ లోపు మీకేంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే మనకి పోస్ట్ కోడ్ వైస్‌గా ఇచ్చారండి. ఫస్ట్ ఇనీషియల్‌గా అన్ని పోస్టులకు కూడా
రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. పోస్ట్ కోడ్ నంబర్ మనం 773780 మనం చూసుకున్నట్టయితే రిటన్ టెస్ట్ అయితే ఉంటుందండి. 90 మినిట్స్ టైం అయితే ఉంటుంది. 80 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. ఈచ్ క్యారీ 1 మార్క్ అండి. కరెక్ట్ ఆన్సర్‌కి వచ్చేసి 1 మార్క్ ఇస్తున్నారు. నెగెటివ్ మార్కింగ్ వచ్చేసి 0.33 అనేది మనకి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్కిల్ టెస్ట్‌కి చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ రిటన్ టెస్ట్ ఎవరైతే మెరిట్ లిస్ట్‌లో వస్తారో 1:5 రేషియోలో మీకు ఏంటంటే స్కిల్ టెస్ట్‌కి అయితే పిలవడం జరుగుతుంది. మీకు మాక్సిమం మెరిట్ లిస్ట్ అనేది ఓన్లీ స్కిల్ టెస్ట్ బేస్ చేసుకొని తీయరు. రిటన్ టెస్ట్ బేస్ చేసుకునే తీస్తారన్నమాట. స్కిల్ టెస్ట్ ఏంటంటే జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. స్కిల్ టెస్ట్‌కి మీకు చూసుకున్నట్టయితే మనకి 100 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు స్కిల్ టెస్ట్ అనేది. మీకు మినిమమ్ కట్ ఆఫ్ మార్క్స్, క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఓపెన్ కేటగిరీ చూసుకున్నట్టయితే రిటన్ టెస్ట్‌కి 80 మార్క్స్ కండక్ట్ చేస్తే 32 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయిపోయినట్టే. అలాగే 100 మార్క్స్ అయితే స్కిల్ టెస్ట్‌కి అయితే కండక్ట్ చేస్తారు. 50 మార్క్స్ మీరు తెచ్చుకుంటే క్వాలిఫై అయిపోయినట్టు. ఎవరు ఓపెన్ కేటగిరీకి అప్లై చేసినోడు. అండ్ నెక్స్ట్ ఓన్లీ ఇఫ్ ది పోస్ట్ ఈస్ రిజర్వ్డ్. రిజర్వ్ క్యాండిడేట్స్ ఎవరైతే రిజర్వ్ కేటగిరీలో పోస్టులుంటే ఆ పోస్ట్‌కి మీరు అప్లై చేసుకున్నట్టయితే 80 మార్క్స్‌కి 24 మార్క్స్ మీరు తెచ్చుకుంటే వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టేనండి. ఓకేనా? రిటన్ టెస్ట్. అండ్ నెక్స్ట్ స్కిల్ టెస్ట్ విషయానికి వచ్చినట్టయితే 100 మార్క్స్‌లో 40 మార్క్స్ మీరు తెచ్చుకుంటే క్వాలిఫై అయిపోయినట్టు. అది స్కిల్ టెస్ట్‌కి సంబంధించి. అండ్ నెక్స్ట్ పోస్ట్ కోడ్ నంబర్ 781 అండ్ 782. దీనికొచ్చేసి మనకేంటంటే 120 మినిట్స్ టైం అయితే ఉంటుంది. 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ అయితే ఉంటాయి. క్యారింగ్ 1 మార్క్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ అండ్ నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 0.25 అనేది నెగెటివ్ మార్కింగ్. సిలబస్ మనం చూసుకున్నట్టయితే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ వచ్చేసి మీ మోటార్‌కి సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్, అర్థమెటిక్ అండ్ జనరల్ నాలెడ్జ్ మీద ఉంటుందండి. ఎన్ని మార్క్స్ క్యారీ అవుతుంది కూడా మనకి చాలా క్లియర్‌గా అలాట్ చేసి ఇచ్చారన్నమాట. ఇదేంటి మనకి పోస్ట్ కోడ్ 781, 782. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి 50% మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. ప్రతీది కూడా పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి ప్రతీది కూడా 50% మార్క్స్ అయితే మీరు స్కోర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్కిల్ టెస్ట్ విషయానికి వచ్చినట్టయితే సేమ్ అండి 1:5 రేషియోలో మీకు స్కిల్ టెస్ట్‌కి అయితే పిలవడం జరుగుతుంది. 100 పాయింట్స్‌కి అయితే మీకు ఉంటుంది స్కిల్ టెస్ట్ అనేది. మినిమమ్ 60% మార్క్స్ అయితే స్కోర్ చేయాలి. అంటే 60 మార్క్స్ అయితే స్కోర్ చేయాలి. అలాగే పోస్ట్ కోడ్ నంబర్ 783 అని చెప్పేసి అలాగే మనకి పోస్ట్ కోడ్ వైస్‌గా మనకి రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి. నేను ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను. బట్ పోస్ట్ కోడ్ అనేది మెన్షన్ చేయండి. అప్పుడే నాకు కొద్దిగా ఈజీగా అర్థమవుతది. మీకు కూడా క్లారిటీగా చెప్పడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిటన్ టెస్ట్ గాని, స్కిల్ టెస్ట్ గాని మీకు ఎక్కడ కండక్ట్ చేస్తారంటే తిరువనంతపురం, కేరళలోని మాత్రమే ఉంటుంది. ఓకేనా? ఇంకా ఏ సిటీస్ అయితే ఉండదు. తిరువనంతపురం మీరు రావాల్సిందే. అక్కడికొచ్చే మీరు రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అయితే మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఏంటంటే మీకు ట్రావెలింగ్ అలవెన్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఆల్ కేటగిరీ వాళ్ళకి ట్రైన్ ఫేర్, బస్ ఫేర్ మీరు ఏదైతే దాని మీద వస్తారో దాన్ని మీకు ట్రావెలింగ్ అలవెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అవుట్ స్టేషన్‌లో ఎవరైతే ఉంటారో స్కిల్ టెస్ట్‌కి పిలిచిన వాళ్ళకి మాత్రం సెకండ్ క్లాస్ రైల్ ఫేర్ అయితే ఇస్తారన్నమాట. ఓకేనా? అండ్ దోస్ హూ ఆర్ వర్కింగ్ సెంట్రల్ అండ్ స్టేట్ అండ్ పబ్లిక్ సెక్టర్స్‌లో వర్క్ చేసిన వాళ్ళు ఎన్ఓసీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా వాళ్ళు పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకెళ్లాల్సి ఉంటుందండి. స్కిల్ టెస్ట్‌కి వెళ్ళినప్పుడు ఓకేనా? ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ అయితే ఇవ్వాలి కంపల్సరీగా. ఎందుకంటే ఫర్దర్‌గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలంటే మీకు ఏంటంటే ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ద్వారా మీకు కమ్యూనికేట్ చేస్తారు. ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఆర్ నీడ్ టు అప్లై. ఓకేనా? అండ్ దోస్ ఇంటెంట్ టు అప్లై మోర్ దెన్ 1 పోస్ట్. అంటే ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండి మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు మాట. మీరు కుక్‌కి సంబంధించి కుక్ అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్ బీకి అప్లై చేసుకోవచ్చు. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి గానీ ఎన్ని పోస్టులకైనా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే సెపరేట్ అప్లికేషన్ పంపించాలి. సెపరేట్ అప్లికేషన్ ఫీస్ కూడా మీరు పే చేయాల్సి ఉంటుందని చెప్పిచ్చారు. హౌ టు అప్లై? ఇదేంటంటే మనకి ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే లింక్ అవైలబుల్‌గా లేదు. ఎందుకంటే 27th ఆగస్ట్ 2024 అయితే మనకి లింక్ అనేది యాక్టివేట్‌లోకి వస్తుంది. అప్పుడే మీరు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 10th సెప్టెంబర్ 2024 లోపు మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఏంటంటే మీరు అప్‌లోడ్ చేయాల్సిన ఏంటంటే మీకు మెయిన్ అనేది ఫోటో అండి. ఫేస్ అనేది చాలా క్లియర్‌గా ఉండాలి. మీ ఫోటో బ్యాక్ సైడ్ మాక్సిమం వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ మనకి అదే ఇచ్చారు. వైట్ ఆర్ లైట్ కలర్స్ అని ఇచ్చారు. కొంతమంది ఏంటంటే డార్క్ బ్లూ గాని లేకపోతే ఇంకా సమ్ అదర్ కలర్స్ ఉంటాయి. మాక్సిమం మీరు వైట్ కలర్ ఉండేలాగా ఎడిట్ చేసుకోండి. ఓకేనా? ఈ ఫోటోస్‌లో మీకు ఏమైనా ఎడిట్ చేయడం రాకపోతే నాకు కింద అడగండి కామెంట్‌లో నేనైతే మీకు హెల్ప్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐస్ అనేవి క్లియర్‌గా ఉండాలి. అండ్ నెక్స్ట్ సైజ్ కూడా మనకి ఇచ్చారన్నమాట. 40 కేబీ అయితే ఉండాలండి మినిమమ్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజ్ విషయానికి వచ్చినట్టయితే పోస్ట్ కోడ్ నంబర్ 773774 ఈ పోస్ట్ కోడ్‌కి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ₹750 అండి. ఇనీషియల్‌గా ఆల్ అప్లికెంట్స్ మాత్రం ₹750 అనేది పే చేయాలి. ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ₹750 అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాలి. బట్ ఏంటంటే ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కొచ్చేసి మీకు టోటల్ అమౌంట్ అనేది రీఫండ్ అయితే వస్తుంది. ఎప్పుడు ఎగ్జామినేషన్ మీరు అటెంప్ట్ అయితేనే ఈ ₹750 అనేది రీఫండ్ అయితే వస్తుంది. టోటల్ అమౌంట్ అనేది ఎవరికి? ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి.
అండ్ ఆల్ అదర్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి ₹500 అనేది అప్లికేషన్ ఫీజ్ అనేది మీకు రీఫండ్ అయితే వస్తుంది. అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎక్సెప్ట్ ఫీమేల్ ఎస్ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్‌మెన్ కాకుండా అదర్ క్యాండిడేట్స్ ఉంటారు కదా! ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేసి ₹500 అనేది రీఫండ్ అయితే వస్తుంది. మీకేంటంటే జస్ట్ ₹250 మాత్రం అప్లికేషన్ ఫీజు. ఓకేనా? కానీ ఇనీషియల్‌గా అందరూ కూడా ₹750 అయితే పే చేయాలి. ఎగ్జామ్‌కి ఎవరైతే అటెండ్ అవుతారో ఈ రీఫండ్ అమౌంట్ అనేది వాళ్ళకి మాత్రమే పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ నంబర్ 775783కి మనం చూసుకున్నట్టయితే ఇనీషియల్‌గా మీరు ₹500 అనేది పే చేయాలి. అందరూ కూడా ₹500 పే చేయాలి. ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ అవుతారో మెయిల్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌కి వచ్చేసి టోటల్ అబౌట్ ₹500 కూడా మీకు రీఫండ్ అవుతుంది. అండ్ అదర్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి ₹400 అనేది రీఫండ్ అవుతుంది. అంటే ₹100 మాత్రమే అప్లికేషన్ ఫీజ్ మాట అక్కడ అలా కాలిక్యులేట్ చేసి ఇచ్చారు. రీఫండ్ అమౌంట్ అనేది ఎలా పడుతుందంటే ఆన్‌లైన్‌లో మీకు పడుతుందన్నమాట. మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తున్న టైంలోనే మీ నేము, అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సి కోడ్ అన్నీ కూడా అడుగుతారు. మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చినట్టయితే మీకు రీఫండ్ అమౌంట్ అనేది ఇస్తారన్నమాట. అండ్ వచ్చేసి మీకు ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకు అదే ఇచ్చారు పాయింట్. ది క్యాండిడేట్ నీడ్ నాట్ టు సెండ్ ఎనీ డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ అప్లికేషన్ ప్రింట్‌ఔట్స్ గాని, కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ గాని, పేమెంట్ రిసిప్ట్ గాని ఏది కూడా మీరేం పంపించాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటే సరిపోతుందని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఇదేనండి ఈ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి 27th మనకి ఈ లింక్ అనేది యాక్టివేషన్‌లోకి వస్తుంది. అప్పుడే మీరు అప్లై చేసుకోవడానికి అవుతుందన్నమాట. అప్పుడు మీకు లింక్స్ అనేవి మీకు నా టెలిగ్రామ్ ఛానెల్‌లోను అలాగే నా వాట్సాప్ ఛానెల్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్‌గా మీరు దాని ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు.